హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర ఒకటి మారుతి సుజుకి సియాజ్ ఉందండి. ఇది ఆల్ఫా మోడల్ వచ్చేసి 2019 ఒరిజినింగ్ షోరూమ్ ట్రాక్, ప్రాబ్లం ఏం లేదు. ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. వెహికల్ మాత్రం కండిషన్ కూడా చాలా బాగుంది. చిల్డ్ ఏసీ ఉంది, బ్యాక్ కెమెరా ఓకే ఉంది. దీనికి ఇన్సూరెన్స్ ఒకటి లేదు సార్. ఓవరాల్గా చూసుకుంటే వెహికల్ మాత్రం 100% గ్యారెంటీ ఉంది సార్. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఏదున్నా సార్ బయట డెంటు పెయింట్ ఏదైనా చూపిస్తుంటే చెప్తుంటే నేను టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. దానివల్ల మీకు యూజ్ లేదు, నాకు యూజ్ లేదు. ఓకేనా? ఇంకా చెప్పినా కూడా ఏదో టైంపాస్ చేస్తున్నారు సార్. అది మీరు పూర్తి అంటే క్లారిటీ వచ్చిన తర్వాతనే ఒకసారి నాకు కాల్ చేయండి. వెహికల్ తీసుకోవాలా వద్దా అనేది చేసి తర్వాత సరే వస్తున్నామని చెప్పేసిన తర్వాత రేపు వస్తామన్నాడు. అవన్నీ వద్దు సార్, చిల్లర లెక్కలు అయిపోతాయి ఇవి. నేను వాళ్ళకి ఇప్పుడు ఓనర్ వాళ్ళకు సార్ ఉంటారా లేదా అని చెప్పేసి అడగడం, ఇవన్నీ చిచ్చరా ఉంటున్నాయి. మీరు కూడా అర్థం చేసుకోండి సార్. మీకు కూడా ఎట్లాంటి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది. ఎంతమంది చెప్తున్నాను సార్, నేను అర్థమయ్యేలాగా పిన్ టు పిన్ చూపించుకుంటూ చెప్తున్నాను. ఎందుకు నేను పిసిలేసి చెప్తున్నాను సార్, కాదు కదా. చూడండి సార్, మీరు ఈ టైంపాస్ చేసే వాళ్ళని ఎప్పుడు చెప్పినా సార్, పక్కకెళ్ళు మీ పని మీరు చేసుకోండి సార్ అని చెప్పేసి. నా వీడియో చూసేసి నాకు కాల్ చేసిన అవసరం లేదు కదా. ఓకే అండి, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక్కసారి ఒక లైక్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే, అన్న నీకు దగ్గర వెహికల్ ఉందా, ఉంటే కాస్త చెప్పు పెట్టు అంటున్నారు. సరే అని చెప్పేసి ఎవరెవరు మరి అడుగుతున్నారని చెప్పేసి ఒక గుర్తు పెట్టుకొని చెప్తా కదా. తర్వాత మళ్ళీ రెస్పాండ్ కారన్నట్టు, అంటే కాల్ లిఫ్ట్ చేయరు, ఫోన్ కట్ చేస్తారు. అన్న నాకు ఇంట్రెస్ట్ లేదు అంటారు. ఇవన్నీ ఎదవ చేసాలు ఎందుకు? అసలుంటప్పుడు ఫోన్ చేయకు నువ్వు. సరేనండి, ఇప్పుడు వాళ్ళ కోసం దృష్టి పెట్టుకుని చెప్తా. ఇట్లాంటి వాళ్ళు బేకర్గా ఎక్కువ అయిపోయారు, తలక నొప్పి అయిపోతుంది నాకు కూడా. ఓకేనండి, మనం చెప్పిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి సియాజ్ ఆల్ఫా. ఇది షోరూమ్ ట్రాక్ ఉంది సార్. ఇది మోడల్ వచ్చేసి 2019 ఒరిజినింగ్ షోరూమ్ ట్రాక్. నేను చెప్తున్నాను మళ్ళీ డీజిల్ వర్షన్ ఇది. ఒకసారి మీరైతే బయట నుంచి చూసుకోండి సార్. చిన్నగా డెంటు పెయింట్ ఏమున్నా చెప్తాను కదా, అది కూడా చెప్తాను నేను. చూసుకోవచ్చు. మరి ఇంతగానం చెప్పేది ఎందుకంటే చూసుకోవచ్చు, ఇక్కడ కూడా చిన్న డెంట్ ఉంది. ఇంతగానం కష్టపడి చేస్తుంటే ఏమో ఇక్కడ ఎలుగబెట్టినట్టు అత్తున్నాం రాము, ఇవన్నీ ఎందుకు అవసరమా ఈ చిల్లర్లు నాకు? ఓకేనా? సరే, ఇక కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళతో తలకనొప్పి అయిపోతున్నట్టు ప్రాబ్లం వాళ్ళది. సరే, ఫస్ట్ అయితే మీరు ఇంటీరియర్ చూసుకోండి సార్. ఇంటీరియర్ మాత్రం ఓకే, పర్ఫెక్ట్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. మీకు అన్ని చూపించుకుంటూ వస్తుంటాను నేను, కాకపోతే మీకు కొంచెం స్కిప్ చేసి చూస్తారు కాబట్టి మీకు కూడా కొంచెం అవగాహన రాకపోవచ్చు. మళ్ళీ డీటెయిల్స్ అడుగుతుంటారు. ఇక కొంతమంది అయితే 5-6 లక్షలకి 2024 మోడల్ ఈటీగా కావాలంట. ఏం చెప్పారు చెప్పండి. సరే, ఇక బ్యాక్ సైడ్ ఒకసారి మ్యాటింగ్ చెక్ చేసుకోండి. ఇట్లా ఉంది, ఓకే, పర్లేదు. పర్లేదంటే ప్రతి దాంట్లో తప్పులు ఇస్తారు సార్. మీరు అట్లా చేస్తే కష్టం అవుతుంది. ఇట్లున్నది అంటే ఓకే పర్లేదని చెప్పినట్టు. ముంగట డోర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. వెనక కూడా నేను ప్రతి ఒక్కటి చెప్తుంటా. సీటింగ్ కానీ ఏదైనా డ్యామేజ్ అయితే చిన్న డ్యామేజ్ అనేది ఖచ్చితంగా చెప్తుంటాను. మీరు ఇది ఒక్కటి గమనించుకుంటలేరు. ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. సరే, ఇప్పుడు మీకు డిక్కీ కూడా చూపిస్తారు చూడండి. చూసుకోవచ్చండి, డిక్కీ కూడా తీసి చూపిస్తా. ప్రతి ఒక్కటి చూపిస్తా మీకు. ఇందులో ఏదైతే చేంజెస్ కాలేదు, చేంజ్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను కూడా. ఓకే, కింద ఓకే, కింద ఎట్లాంటి రస్ట్ మాత్రమే ఏం లేదు. స్టెప్ని వచ్చేసి మీకు ఒక 20-30% వరకు ఉంటుంది సార్. నేను ఉన్నది చెప్తున్నా. ఇలా పానా జాకడని ఉన్నాయి. నా వీడియో చూసి మీరు రేపు వచ్చి వీడియో చూపించి ఇంట్లో ఉండే కదా ఇది లేదు అన్నా కానీ నేను ఆన్సర్ చెప్తాను సార్. ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఉన్నట్టు చెప్తాం. డిక్కీ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మీకు ఇటు సైడ్ చూపిస్తా. ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంది సార్. ఇది చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ మాత్రం ఓకే ఉంది, ఏది కూడా డ్యామేజ్ లేదు. ఓకేనా? పుష్ బటన్ స్టార్ట్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సార్ స్టీరింగ్ దగ్గర. ఇది ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, సేమ్ అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. లెఫ్ట్ రైట్ 2 బ్యాగులు ఉంటాయి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఎట్లాంటి రిపేర్ ఏం లేదు ఇక్కడ. రిపేర్ అంటే మీరు తప్పు అనుకునేరు, ప్రాబ్లం ఏం లేదని చెప్తున్నారు. అట్లా అంటే సీట్ డ్యామేజ్ అవ్వడం అట్లాంటివి, కింద మ్యాటింగ్ డ్యామేజ్ అవ్వడం అట్లాంటిది ఏం లేనట్టు. ఓకేనా? సెంటర్ వేసింది ఒకటి ఉంది, అక్కడ ఛార్జింగ్ పిన్ ఒకటి ఉంది, అది కూడా ఓకే వర్క్ చేస్తుంది. ఏసీ కూడా చెక్ చేసిన, ఆల్రెడీ ఏసీ చిల్డ్ ఉంది సార్. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 65,000 మాత్రం ఉన్నా సార్. ఇది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. అది కూడా గ్యారంటీ చెప్తున్నాను నేను. ఓనర్ చెప్పింది కాబట్టి నేను నీకు చెప్తున్నాను. ఒకటి సార్, ఇంజన్ సౌండ్ సహా మొత్తం చెప్పిస్తా. బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుంది అది కూడా చెక్ చూసుకోవచ్చు అండి. బ్యాక్ సైడ్ కెమెరా ఓకే పర్ఫెక్ట్ ఉంది, ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఏసీ చెక్ చేసినా కాబట్టి ప్రాబ్లం లేదు. మీకు ఇప్పుడు హెడ్ లైట్ ఇండికేటర్స్ ఎట్లా పనిచేస్తున్నాయి అది కూడా చూపిస్తా, చూసుకోవచ్చు. ఓకే,
ఓకే, ఫస్ట్ అయితే మీరు ఇక్కడ ముంగట ఆప్రాన్ చెక్ చేసుకోండి సార్. ఆప్రాన్ మాత్రం పర్ఫెక్ట్ ఉన్నది, అది కూడా తెలిసిపోతుంది మీకు. ఇందులో చూపిస్తుంటా సేమ్ అట్లనే ఇది కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకోమంటే చూసి చెప్పమని సార్ నేను అనేది, అట్లా కాదు. బండికి ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా అనేది మీకు ఒరిజినల్ ఇక్కడ కనిపిస్తుంది. ఏది మాత్రం చేంజ్ కాలేదు సార్, ఒరిజినల్ ఉంది. ముంగట షో పెట్టి చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. ఓకేనా, ఇంజన్ కూడా ఎక్కడ కానీ లీక్ అయితే ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇంజన్ సౌండ్ కూడా ఓకే ఉంది. ఓకేనా, టైమింగ్ చేంజ్ అయితే చూసుకోవచ్చు, చేంజ్ కాలేదు ఇంతవరకు కూడా మీకు ఏర్పడుతుంది. ఒకవేళ ఈ చేంజ్ అయితే మాత్రం దీని కలర్కును ప్లస్ పాతదానికి కలర్కు, అంటే ఇది లైట్ గోల్డ్ కలర్ ఉంటే అది థిక్ గోల్డ్ కలర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ముంగట్ల హెడ్ లైట్ ఒక ఇండికేటర్ ఓకే ఉంది. కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు, మీకు చూపిస్తున్నా చెప్తున్నా. ఏది ఉన్నా ప్రాంప్ట్గా డైరెక్ట్గా మాట్లాడుకుందాం. మీరు కొంత కొనురు లేకపోతే లేదు, వచ్చిన బాధ ఏం లేదు. ఇది కూడా చూసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. అట్లాగే మిర్రర్ సైడ్ ఇండికేటర్ చూసుకున్నా కానీ పనిచేస్తున్న హెడ్ సైడ్. మీరు నన్ను విసిరమ్మంటలేను, ఎవరు విసిరాకండి. మీకు నచ్చితే రండి, లేకపోతే లేదు సార్. దానికి ఒత్తిడి ఏం లేదు, ఫోర్స్ ఏం లేదు. ఇలా కాపుతారు రేపత్తారు చూసేటోళ్ళు మంచిగా అనిపించు, అట్లా నా ఉద్దేశం. వెనక సైడ్ చూసుకున్నా కానీ ఇండికేటర్ పార్కింగ్ లైట్ కూడా ఓకే పనిచేస్తున్నాయి, అది కూడా వేసి చూపించు. నేను ఇది పనిచేస్తున్నది చెప్పి మీకు ఒక ఐడియా కోసం చెప్పిన. ఓకేనా, సరే లేడీ కూడా మీకు బీడింగ్ చూపిస్తారు చూడండి. ఓకే, చూసుకోవచ్చండి. బీడింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, మాడిఫై లేదు. ఓకేనా, మీకు ఎంబటే టైర్స్ కూడా చూపిస్తా, ఆ బీడింగ్ టైర్స్ చూపించేస్తా సార్. ముంగ టైర్స్ వచ్చేసి ఓన్లీ 50-60% ఉంటాయి సార్. ఇది అల్లే వీల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇది సియాజ్ ఆల్ఫా, ఇది కూడా సేమ్ అంతే ఉంది, మీరు ఇది కూడా గమనించుకోవచ్చు. వెనక టైర్ మాత్రం ఇంకా 80-90% వరకు ఉంటుంది సార్. ముంగడిది కొంచెం తక్కువ ఉంటుంది, వెనక మాత్రం ఒకే ఉన్న టైరు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. బీడింగ్ పర్ఫెక్ట్ ఉంది, అంటే యాక్సిడెంట్ కాలేదు, మాడిఫై చేసింది ఏం కాదు. నాన్ యాక్సిడెంట్ చూపించడానికి కోసం మీకు చెప్తున్నా. ఓకే, అదొకటి మీరు గమనించుకోండి. నెక్స్ట్ ఇట్స్ అది టైర్ చూసుకున్నా కానీ చూసుకోవచ్చు. ఇది కూడా 80% ఎబో ఉంటుంది సార్. ఇది ప్రాబ్లం ఏం లేదు, వాడుకోవచ్చు. ఇంటి కోసమే చాలా రోజులు వస్తుంది టైర్ అయితే, గ్యారంటీ. మనకు ట్యాక్స్కి ఏం కాదు కాబట్టి ఇవి చూస్తే తెలిసిపోతుంది మీకు కూడా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. మీరు అది అవన్నీ చూసుకోవాలంటే మీరు ఒకసారి డైరెక్ట్ వచ్చి రావాలి సార్, వస్తేనే బాగుంటుంది. ఓకే, ముంగట మీకు -1 అయితే చూసుకోవచ్చు. ఇది గ్లాస్ మాత్రం బ్రేక్ అయింది సార్. ఇది మీరు గమనిస్తే తెలుస్తుంది, ఇక చూపిస్తున్నా చూడండి మీకు కూడా. ఈ గ్లాస్ ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఇట్లా మొత్తం అక్కడ వరకు డ్యామేజ్ అయింది. ఓకేనా, ముంగడి గ్లాస్ ఒక డ్యామేజ్ అయింది. ఇది బి సిరీస్ ఉంది సార్. ఇది మీకు డైరెక్ట్ చూపిస్తా చెప్తా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ బి సిరీస్ ఉంది, అంటే వెహికల్తో వచ్చిన గ్లాస్ మాత్రం ఉన్నది అది. ఇది కూడా బి సిరీస్ ఉంటుంది సార్. ఇది ఉన్నది అంటే ఉంటుందంటే అట్లా తప్పకుండా జనాలతో ఎట్లా మాట్లాడినా కష్టం ఉంటుంది అన్నట్టు. ఇది కూడా బి సిరీస్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ బి సిరీస్ ఉంది. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ వెహికల్, నాన్ యాక్సిడెంట్. ఈ బంపర్ నుంచి డిక్కీ వరకు ఇంతవరకు ఏది మాత్రం రిప్లేస్ కాలేదు సార్ ఇది. ఓకేనా, ముంగటి గ్లాస్ ఒకటి డ్యామేజ్ అయింది. ఒక టైర్స్ వచ్చేసి ముంగటి 50% ఉంటాయి. ఓకేనా, దీని డీటెయిల్స్ కూడా చెప్తుంటాను నేను. ఓకేనండి, ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చి మారుతి సుజుకి సియాజ్ ఆల్ఫా అండి. ఇది మోడల్ వచ్చేసి 2019 ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఓనర్ చెప్తున్నాడు. షోరూమ్ ట్రాక్ అన్నప్పుడు ఖచ్చితంగా చెక్ చేయించుకొస్తారు, ప్రాబ్లం ఏంటి దాంట్లో డౌట్ పడదు ఏం లేదు. ముంగడి గ్లాస్ ఒక డ్యామేజ్ అయింది. ముంగడి టైర్స్ వచ్చేసి ఒక 50% ఉంటాయి, వెనక మాత్రం 80% ఎబో ఉన్నాయి సార్. అవి సిల్ టైర్లే ఉన్నాయి, నేను చెప్తున్నా 80% అని. ఓకేనా, దీనికి ఇన్సూరెన్స్ ఒకటి లేదు సార్. సార్ దీని ప్రైస్ వచ్చేసి 7,80,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఈ రేటుకు మనకి ఏ సంబంధం ఉంటుంది సార్, డైరెక్ట్ ఓనర్తో మీరు మాట్లాడుకోవచ్చు. అది నా ఉద్దేశం చెప్తున్నాను. ఇక అర్థం చేసుకునే వాళ్ళకైతే నేను ఏం చెప్పలేను. అది 3 లక్షలు తీసుకుంటారు, 2 లక్షలు తీసుకుంటారు అనేది మాట్లాడుకోవచ్చు. ఓకేనా, నా వీడియో కనుక మీకు నచ్చినది మాత్రం ఒక్కసారి ఒక లైక్ మాత్రం ఇవ్వండి, సపోర్ట్ మాకు చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ప్లీజ్. సపోర్ట్ ఖచ్చితంగా చేయండి. మీరు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను.